బాలీవుడ్లో అత్యంత ధనవంతుల జాబితాలో సైఫ్ అలీ ఖాన్ ముందుంటాడు. ఈయనకు సినిమాల నుంచి వచ్చిన ఆస్తి కంటే కూడా తరతరాల నుంచి ఉన్న ఆస్తిపాస్తులు చాలా ఎక్కువ. తరాలు కూర్చుని తిన్నా కూడా కరగని ఆస్తిని పటౌడీ ఈయనకిచ్చేసి వెళ్లిపోయారు. దానికి తోడు సైఫ్ కూడా సినిమాల నుంచి మాత్రమే కాకుండా బిజినెస్ లో కూడా భారీగానే సంపాదించుకున్నారు. మరొక వైపు సైఫ్ భార్య కరీనా కపూర్ కూడా కోట్లాది రూపాయలకు అధిపతి. దాదాపు 10,000 కోట్లకు పైగానే ఈ దంపతుల దగ్గర ఉన్నాయి. ఇవి ప్రాథమిక లెక్కలు మాత్రమే. ఈ మధ్య కొత్త ఇంట్లోకి మారారు ఈ జంట. ముంబైలోని తమ పాత ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే కొత్త ఇంటిని కట్టుకున్నారు. దాదాపు 300 కోట్లకు పైగానే ఈ ఇల్లు కాస్ట్ ఉంటుంది అని తెలుస్తోంది. ఈ లగ్జరీ హౌస్ ఇప్పుడు టూరింగ్ స్పాట్ గా మారిపోయింది. ఇవన్నీ పక్కనుంచితే ఇది వరకు కరీనా సైఫ్ ఉన్న ఇంటిని ఏం చేస్తారు అనేది ఎంతో మందికి తెలియని విషయం. ముంబైలోని బాంద్రాలో ఉన్న తమ ఫార్చ్యూన్ హైట్స్ ఇంటిని సైఫ్ కరీనా దంపతులు అద్దెకి ఇచ్చారు. తమ పాత ఇంటిని కోట్ల రూపాయలకు అద్దెకు ఇచ్చారు ఈ జంట. అసోసియేషన్ మీడియా అనే సంస్థ నుంచి గిల్ట్ అనే కంపెనీ సైఫ్ కరీనా పాత ఇంటిని అద్దెకు తీసుకుంది. దీని అద్దె నెలకు అక్షరాల 3.5 లక్షలు. 3 ఏళ్ల పాటు ఈ ఇంటిని వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. అందులోనూ ప్రతి ఏడాది అద్దె పెరుగుతోంది. బాంద్రాలోని ఆ ఇంటిని నెలకు 3,50,000 అద్దె చెల్లించేలా 3 ఏళ్లకు అగ్రిమెంట్ రాయించుకుంది ఈ గిల్టీ అనే కంపెనీ. తన 51వ పుట్టినరోజు వేడుకల కోసం మాల్దీవ్స్ కి వెళ్లే ముందు ఈ అగ్రిమెంట్ పై సంతకం చేశారు సైఫ్. మొన్న ఆగస్టు 13 నుంచి ఈ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. ఈ రానున్న అగ్రిమెంట్ ప్రకారంగా తొలి ఏడాది నెలకు 3.5 లక్షలకు, రెండో ఏడాది 3.67,000, మూడో ఏడాది 3,87,000 చొప్పున అద్దె చెల్లించేందుకు సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం. ముంబైలోని మార్కెట్ రేట్ ప్రకారంగా వీరి ఇంటి విలువ దాదాపు 16 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ తమ ఇంటిని అద్దెకిచ్చేది ఉండదు. ఇచ్చినా కూడా తెలిసిన వాళ్లకు మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ సైఫ్ మాత్రం ఏకంగా ఒక కంపెనీకే అద్దెకిచ్చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.